Hey guys, hope you're all doing well. సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ మనకు వచ్చింది ఏపీఎస్సి నుంచి లేటెస్ట్ అప్డేట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గురించి నోటిఫికేషన్ సంబంధించి ఈ జూలై 16th నుంచి మనం అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో లాస్ట్ డేట్ కూడా ఇచ్చాడు. అప్లికేషన్ డేట్స్ వచ్చి ఈ జూలై 16 నుంచి లాస్ట్ డేట్ ఆగస్ట్ 5వ తేదీ వరకు. సో ఈ డేట్స్ లో మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఉంటే రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఆల్సో లాస్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్ కి ఈసారి కండక్ట్ చేయబోతున్న ఎగ్జామ్ కి డిఫరెన్స్ ఏంటి కూడా చూసుకుందాం. సో అప్లికేషన్ మనకి ఇప్పుడు జూలై 16th ఇస్తున్నాడు కాబట్టి మినిమం గ్యాప్ అనేది 45 days ఉండాలి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే. సో మనం స్క్రీనింగ్ టెస్ట్ అనేది మాక్సిమం సెప్టెంబర్ లో ఉంటుందని మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఆ సెప్టెంబర్ కే మనం రెడీగా ఉండాలి స్క్రీనింగ్ టెస్ట్ రాయడానికి. ఫస్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ. ఎవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి అంటే జూలై 1 కల్లా 18 to 30 years ఏదైతే వాళ్ళు ఏజ్ ఇచ్చారో 18 నుంచి 30 ఏళ్ళు, అది జూలై 1 కల్లా వాళ్ళకి 30 ఏళ్ళు అయి ఉండాలి. సో జూలై 1 కి 31 వచ్చిందంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలానే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఏంటంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 35 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. అలానే ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, అంటే లాస్ట్ టైం ఫిల్ అవ్వకుండా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్, వాళ్ళైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ లో. సో అది రిగార్డింగ్ ఏజ్. నెక్స్ట్ ఫిజికల్ క్రైటీరియా చూసుకోవాలి. మెన్ అయితే 163 సెంటీమీటర్ హైట్ కంపల్సరీ ఉండాలి. విమెన్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి 5 సెంటీమీటర్ హైట్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో వాళ్ళు 163కి 5 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. అండ్ ఆల్సో ఇంకా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే లైక్ వాకింగ్ టెస్ట్, ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే లైక్ మొత్తం ఫీల్డ్ లో వర్క్ కాబట్టి దానికి ఎలిజిబుల్ ఉండాలి. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. బాడీలీ సౌండ్ హెల్త్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీస్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్. డిప్లొమా చేసాము ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ ఏదైనా. సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది చెప్పాలంటే ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. ఇప్పుడు రీసెంట్ గా అయిన కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ జరిగాయి కదా, దాంట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు ప్లస్ వాళ్ళకి యూనిఫామ్ సర్వీసెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరూ మిస్ కాకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి 256 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్. ఈ 256 లో క్యారీ ఫార్వర్డ్ 81 ఉన్నాయి. అంటే లాస్ట్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు 81 మిగిలిపోయి వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటారు. ప్రీవియస్ గా ఫిల్ అవ్వని వేకెన్సీస్ మళ్ళీ సేమ్ అవే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ 175. సో టోటల్ గా 256 ఉన్నాయి ఎఫ్బిఓకి. అలాగే ఏబిఓకి 435 ఉన్నాయి అనమాట. క్యారీ ఫార్వర్డ్ 60, ఫ్రెష్ వేకెన్సీస్ 375. సో ఇది అబౌట్ వేకెన్సీస్. పే స్కేల్ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి 25,220 రూపాయల నుంచి 80,910, ఇది లేటెస్ట్ పే కమిషన్ ది. నెక్స్ట్ ఏబిఓ చూసుకుంటే 23,120 నుంచి 74,770 రూపాయలు. సో దిస్ ఇస్ అబౌట్ పే స్కేల్. నెక్స్ట్ ఆల్రెడీ సిలబస్ అయితే మన ప్రీవియస్ వీడియో ఉంది, చెక్ చేయండి, నేను లింక్ పెడతాను. నెక్స్ట్ బుక్ లిస్ట్ కూడా ఎఫ్బిఓకి సంబంధించి వీడియో ఉంది, నేను లింక్ పెడతాను. అండ్ ఆల్సో 30 days కి ఒక స్ట్రాటజీ వేసాం మనం, అది కూడా ఒకసారి చెక్ చేయండి, లింక్ పెడతాను, యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ చూసుకుంటే వాకింగ్ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే 25 kilometers మెన్ అనేవాళ్ళు 4 hours లో కంప్లీట్ చేయాలి. విమెన్ అనేవాళ్ళు 16 kilometers 4 hours లో కంప్లీట్ చేయాలి. ఇదైతే కంపల్సరీ. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. ఈ మార్క్స్ ఏవి కన్సిడర్ చేయరు. నెక్స్ట్ మెయిన్స్ కి మార్క్స్ కలపడం అలా ఉండదు. జస్ట్ మెయిన్స్ అయిన తర్వాత ఉంటుంది కదా, ఈ మార్క్స్ మెరిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయడం అలా ఏమి ఉండదు. జస్ట్ క్వాలిఫై అవ్వాలి. మనకి వాకింగ్ టెస్ట్ అనేది ఫస్ట్ ప్రిలిమ్స్ అవుతుంది, తర్వాత మెయిన్స్ అవుతుంది, తర్వాత వాకింగ్ టెస్ట్ అవుతుంది. ఈ నెక్స్ట్ లాస్ట్ లో ఏంటంటే మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బోనస్ మార్క్స్ ఉన్నాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1 బోనస్ మార్క్, బి సర్టిఫికేట్ ఉంటే 3 బోనస్ మార్క్స్, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట.
ఈసారి వేకెన్సీస్ ఒకసారి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడండి. డివిజన్ వైస్ ప్రతి డివిజన్ వైస్ వేకెన్సీస్ అనేది ఇచ్చారు. బోత్ క్యారీ ఫార్వర్డ్ అండ్ ఆల్సో ఫ్రెష్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ దీనికి ఎలా ఉంటదంటే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటది కదా! ఫస్ట్ 150 మార్కులకి మనకు తెలిసింది ఎగ్జామ్ ప్యాటర్న్. 150 మార్కులు, 75 మార్కులు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బిలో 75 మార్కులు మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, 10థ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉంటాయి. అలాగే ఈసారి ఏంటంటే ఎస్సే రైటింగ్‌కి టాపిక్ అనేది ఇచ్చారు. థీమ్ ఇచ్చారు. ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ గురించి, అడవులు అండ్ పర్యావరణం గురించి, వాటి గురించే ఇంకా బయటికి వెళ్ళడు. ఏ క్వెషన్ అడిగినా అడవి అండ్ పర్యావరణం ఈ రెండిటికి సంబంధించి. నేను కావాలంటే ఎస్సే రైటింగ్ ఎప్పుడైనా ఒకటి ఎస్సే తయారు చేసి వీడియో చేస్తాను. దాన్ని మీరు చూసి తెలుసుకోవచ్చు. ఈసారి ఇంకా లాస్ట్ టైమ్ కంటే ఇప్పుడున్న చేంజెస్ ఏంటో చూసుకుంటే, ఒకటి సిలబస్ ఒకటి చిన్నది మైన్యూట్ చేంజెస్ వచ్చింది. సిలబస్‌లో ఏంటంటే 10థ్ క్లాస్ స్టాండర్డ్స్ మ్యాథమెటిక్స్‌లో టాపిక్స్ అనేది తగ్గించారు. ఇప్పుడు మ్యాథ్స్‌లో ఓన్లీ ఏ టాపిక్స్ ఉన్నాయంటే అర్థమెటిక్స్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్. ఇది కాకుండా ఇంకో చేంజ్ ఏంటంటే ఈసారి సీపీటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక 1 అవర్ టెస్ట్ గంట సేపు ఉంటుంది. 100 మార్క్స్‌కి ఉంటుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్. ఎస్సీ, ఎస్టీకి క్యాండిడేట్స్‌కి 30 మార్క్స్ వస్తే చాలు. బీసీ క్యాండిడేట్స్‌కి 35 రావాలి. ఓసీ క్యాండిడేట్స్‌కి 40 రావాలి. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో నెగెటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. 1/3 అనేది నెగెటివ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు చేస్తా. థాంక్ యూ గైస్.